మీకంటూ సొంత అస్తిత్వం లేదు. వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఆడినట్లు ఆడేమైనా బొమ్మలా మారిపోయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ముసుగులో కేవలం డబ్బులు సంచులు ఉన్నాయని జెడ్పీటీసీలను మా పైకి వదులుతున్నారు. ఒకవైపు ఒకరికి సీట్ ఇస్తామని చెబుతూ మరోవైపు ఇంకొకరికి సీట్ ఇస్తామని చెబుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాలకులారా, మీ అవకాశవాద రాజకీయాలను రంగులు మార్చే నైజాన్ని గడివేముల ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థ ఓట్ల ద్వారా మీ మోసపూరిత రాజకీయాలకు చర్మగీతం పడతామని తెలియజేసుకుంటున్నాను. గడివేముల మండల ప్రజలారా, సామాన్య ఓటర్లారా, ఒక్కసారి ఆలోచించండి. నాడు వైసీపీలో ఉన్నప్పుడు ఒక మాట, నేడు స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వచ్చి ఇంకో మాట. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీ కండువ రంగులు మారినంత సులువుగా మీ సిద్ధాంతాలు ఎలా మారతాయి? నాడు చంద్రబాబు నాయుడు ప్రజలను తీవ్రంగా విమర్శించారో, నేడు అదే నోటితో భజన చేస్తుంటే మిమ్మల్ని నమ్మిన ఓటర్లు మీరు వంచినట్టు కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నిజమా కాదా?